యేసు ప్రభుల వారు ఆ సమయంలో ప్రతి ఒక్క గ్రామానికి సువార్త ప్రకటిస్తూ అనేకమైన రోగములను స్వస్థపరుస్తూ అనేకులకు పట్టిన దయ్యములను విడిపిస్తూ ఆయన సంచారం చేస్తూ 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 యేసు ప్రభుల వారు ఈ యెరికో పట్టణంలోనికి ప్రవేశిస్తారండి. ప్రవేశించినప్పుడు జక్కయ్య ఎవరండి? సుంకపు గుత్తదారుడు, సమాజంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అతని గురించి ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడి ఉంది. అతడు ధనవంతుడు. హీ వాజ్ రిచ్ పర్సన్. యెరికో పట్టణమును చరిత్రలో ఒకసారి మనం గమనించి చూసినట్లయితే యెరికో పట్టణం ఇట్ వాజ్ ఎ వెల్దియెస్ట్ సిటీ. ఇట్ ఈస్ ద ల్యాండ్ ఇన్ కానాను దేశంలో ఉన్నటువంటి ఒక సిటీ. అనేకమైన ట్రావెలర్స్, ప్రయాణం చేసేటువంటి అనేకమైన వ్యక్తులు కూడా అక్కడ ఎక్కువ ఉండేవారు అని చరిత్రలో మనం చూడగలమండి. అట్లాంటి స్థలములో జక్కయ్యకి అనిపించిందండి, యేసయ్యను చూడాలి అని అనిపించినప్పుడు ఏమైందంటే 3వ వచనం, యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున, అందరూ చెప్పాలండి, పొట్టివాడైనందున జనులు గుంపు కూడి యుండుట వలన చూడలేకపోయాను. ఇప్పుడు మీరు చెప్పాలండి, ఎందుకు యేసయ్యను చూడలేకపోయాడండి? అందరూ చెప్పాలండి, ఎందుకు? పొట్టివాడు అంటే యేసయ్యను చూడాలి అని ఆశయం ఉంది, కానీ ఇప్పుడు అతనికి ఏమడ్డం వచ్చింది? తన శరీర బలహీనత అతనికి అడ్డుగా వచ్చిందండి. నిజముగా అండి, ఆత్మీయ జీవితంలో ఒకసారి మనం గమనించినట్లయితే ఆత్మ సిద్ధం కానీ శరీరం ప్రతి ఒక్కరు మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 41వ వచనాన్ని చదివి వినిపిస్తారండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అందరూ చెప్పాలండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఇక్కడ ఈ వచనంలో మనం చూసినట్లయితే ఆత్మసిద్ధం ఈ బలహీనమైన శరీరమే పాపంలోనికి పడివేస్తుందండి. అందుకే క్రైస్తవులమైన మనము కూడా మన సహోదరుల్ని ఏమని పిలుస్తామండి? ఆత్మీయమైన సంబంధం మనం పిలుస్తామండి. లోకంలో ఉన్నటువంటి సంబంధాలు కొద్ది కాలమే ఉంటుంది, ఒక స్వార్థం మీద ఆధారపడి ఉంటుందండి. కానీ ఆత్మీయమైన సంబంధం, మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకోసం ప్రార్థన చేస్తారు. ఆత్మీయులే నిజమైన బంధువులండి. హల్లెలూయా! ఎందుకంటే ఈ బంధాన్ని పుట్టించింది యేసు ప్రభుల వారు. హల్లెలూయా! అనేక పర్యాయములు మన జీవితంలో కూడా అంతేనండి. జక్కయ్యకు వచ్చినట్లుగానే శోధన మనకు కూడా వస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. జనవరి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ ఒక నిబంధన చేస్తారండి, నేను ఈ సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ముగిస్తాను అని. ఎంతోమంది ఒప్పందం చేసుకుంటారు, కానీ ముగిస్తున్నారా? కొద్దిమంది మాత్రమే ముగిస్తున్నారండి. ఎందుకు? వాక్యం చదవాలంటే శరీర బలహీనం, ప్రార్థన చేయాలంటే శరీర బలహీనం, మందిరానికి రావాలంటే శరీర బలహీనం, దేవుని కోసం ఏ పని చేయాలన్నప్పటికీ కూడా ఈ శరీరం సహకరిస్తుందా? ఏదో ఒక బలహీనతను తీసుకొని వస్తుందండి. జక్కయ్యకు కూడా ఇదే పరిస్థితి వచ్చిందండి. యేసయ్యను చూడాలి అని ఆశపడ్డాడండి. అంతకుముందు ఒకసారి చూసినట్లయితే అతని జీవితంలో అనేక పర్యాయములు ప్రజలతో దౌర్జన్యంగా డబ్బులు తీసుకుంటున్న సందర్భంలో అతనికి శరీరం అడ్డం వచ్చిందా? పాపం చేసేటప్పుడు శరీరం సహకరిస్తుంది, కానీ దేవుని పనిని చేయాలి, యేసయ్య కోసం బతకాలి అని చెప్పినప్పుడే ఈ బలహీనమైన శరీరము ఎంతైతే అంత శోధిస్తుందండి. ఇదే బలహీనత ఇప్పుడు ఎవరికి వచ్చిందండి? జక్కయ్య. ఎందుకంటే ఆ జక్కయ్య ఎవరు? పొట్టివాడు. జక్కయ్య పొట్టివాడైనందున యేసయ్యను చూడలేకపోయాడండి. ఆ కింది వచనంలో ఒకసారి మీరు గమనించినట్లయితే, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. హల్లెలూయా! ఇప్పుడు మీరు చెప్పండి, నేను పొట్టివాడినే, నేను యేసయ్యని చూడలేకపోతున్నాను, జనసమూహములంతా గందరగోళ పరిస్థితి ఉంది, నేను ధనవంతుడిని కదా, నేను ప్రభుత్వపు అధికారిని కదా, నేనెందుకు ఇంత కష్టపడాలి, యేసు ప్రభుల వారిని నా ఇంటికి పిలుచుకోవచ్చు కదా అని అనుకున్నాడా? లేదండి. జక్కయ్య ఏమి చేశాడంటే, ఆ వచనంలో ఒక మంచి మాట ఉంది, పరుగెత్తి.
పరుగెత్తి సహజ సామాన్యంగా మనం మన జీవితంలో చూసినట్లయితే మనుషులు ఎప్పుడు పరిగెత్తారండి? ఏదో ఒక మంచి పదార్థం మనకు దొరుకుతుందో, ఒక మంచి మనకి ఏదైనా ఒక వస్తువు దొరుకుతుందో అని చెప్పినప్పుడు అందరికంటే ముందుగా నేనే దాన్ని సంపాదించుకోవాలని ఏం చేస్తారండి? పరుగెత్తుతారండి. కోవిడ్ టైంలో చూసినట్లయితే ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుందని చెప్పి ఎంతమంది ఎండైనా లెక్క చేయకుండా ఎంతమంది నిలబడ్డారండి? ఎందుకు? ఏదో ఒకటి ఉచితంగా దొరుకుతుంది కదా అని చెప్పి. కానీ ఇక్కడ చూసినట్లయితే జక్కయ్య మనుషులందరూ అడ్డం ఉన్నప్పటికీ కూడా ఎలాగైనా నేను యేసయ్యను చూడాలి అని చెప్పి పరుగెత్తి ఒక మేడి చెట్టు ఎక్కాడండి. హల్లెలూయా. తెలుగులో ఒక సామెత కలదండి, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. అట్లాంటి పురుగులు ఉన్నటువంటి ఆ ఫలమునిచ్చేటువంటి చెట్టును కూడా లెక్క చేయకుండా జక్కయ్య ఎక్కాడండి. ఇక్కడ జక్కయ్య ఏం చేశాడంటే హీ కెప్ట్ హిస్ పొజిషన్ అసైడ్. తన పొజిషన్ని, తనకున్నటువంటి ఔదార్యాన్ని, తనకున్నటువంటి ఆ స్థానాన్ని పక్కన పెట్టి మేడి చెట్టు ఎక్కాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అతను పడుతున్న ప్రయాసను యేసు ప్రభుల వారు చూస్తారంటారా? యేసు ప్రభుల వారు చూస్తారంటారండి? ఖచ్చితంగా చూస్తారండి. మన ఈ ఐటీపీసీ మినిస్ట్రీస్ చాలామంది అనుకోవచ్చు, దైవ సేవకులకి చాలా డబ్బులు వస్తుందిలే, స్పాన్సర్షిప్ ఎక్కువ వస్తుందిలే, అందుకే ఇంత సువిశాలమైన మందిరమును కడుతున్నారు కదా అని చాలామంది అనుకోవచ్చండి. ఇది నిన్నటి దినమో లేక ఒక 5 సంవత్సరాల వెనుకో పడినటువంటి కష్టం కాదండి. 2007లో దైవ సేవకుడికి పరిచర్య చేయాలని పిలుపు వచ్చినప్పుడు వెనుతీయకుండా మన దైవ సేవకులు ఎన్నో పోరాటంను ఎదిరించి ఒక సందర్భంలోనండి మన దైవ సేవకులకి నేను కూడా ఆ పరిస్థితుల్లో నేను కూడా పక్కలోనే ఉన్నానండి. ఒక త్రాగుబోతు దైవ సేవకులు వెళ్తున్నారండి. వెళ్తున్నప్పుడు ఇట్రా అని పిలిచారండి. అతడు ఎవరో కాదండి, మన మందిర విశ్వాసి. ఇట్రా అని పిలిచారండి. దైవ సేవకుడు మౌనంగా వెళ్ళారండి. వెళ్ళినప్పుడు దైవ సేవకుడికి పలకకూడనటువంటి ఒక చెడ్డ మాట పలికి పోపో అందరం వేశాడండి. సహజ సామాన్యంగా మనిషి అయినటువంటి వ్యక్తికి ఆ మాట వింటే ఖచ్చితంగా పుట్టనైనా కొడతాడు, లేదంటే తిరిగి తిట్టనైనా తిడతాడు. కానీ దైవ సేవకులు ఆ సమయంలో ఏం చేశారంటే తల దించుకొని వెళ్ళిపోయారండి. ఈ పరిస్థితిని నేను కనులారా చూశానండి. ఈరోజున ఇంత సువిశాలమైన మందిరం కట్టబడిందంటే దీని వెనుక ఎన్నో ప్రయాస, ఎన్నో ప్రార్థనలు, కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది మందిరాన్ని కన్నీటితో తడిపారండి. ఎంతోమంది ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో మాటలు. ప్రభు పరిచర్లో పడినటువంటి ఈ ప్రయాసను యేసు ప్రభుల వారు మర్చిపోయారా? ఒక మనిషికి ఒక సహాయం చేశామంటే మనిషి మర్చిపోతాడేమో కానీ మహోన్నతుడైన దేవుడు దైవ సేవకులు పడినటువంటి కష్టమును త్రోసివేయక దాని ప్రతిఫలంగా ఇంత సువిశాలమైన మందిరాన్ని ఇచ్చారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత చేసిన దేవుడు, ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు, మన ప్రయాసాలు చూస్తున్న దేవుడు ఇక ముందు కూడా ఆయన గొప్ప కార్యములు చేస్తారండి. జక్కయ్య యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు, అవునా కాదా? ఆశపడ్డాడు. ఆశపడినప్పుడు మనుషులందరూ అడ్డం వచ్చినప్పుడు జక్కయ్య ఏం చేశాడండి? చెట్టు ఎక్కాడు. ఎందుకు? ఎత్తైన ప్రదేశంలో నేను కూర్చున్నానంటే యేసయ్యను చూడవచ్చు అనేటువంటి ఆశ. ఇప్పుడు అదే కింద వచనం ఒకసారి చదువుదామండి. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుల వారు జక్కయ్య పడినటువంటి ఆ ప్రయాసను ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభుల వారు చూశారా లేదా అండి? సహజ సామాన్యంగా యేసు ప్రభుల వారు చేస్తున్నటువంటి అద్భుత కార్యములను, మహత్కారములను చూసినటువంటి కొన్ని గొప్ప జన సమూహములు యేసు ప్రభుల వారిని చుట్టుముట్టి ఉందండి. యేసయ్య చూపు జక్కయ్య మీదకి వెళ్ళిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? అక్కడ జనసమూహంలో చాలామంది ప్రయాస పడటం లేదా యేసయ్యని చూడాలని?
ఎందుకు యేసయ్య చూపు జక్కయ్య మీదికే వెళ్ళిందండి? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే హృదయ అంతరంగ రహస్యమును ఎరిగిన దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య పడినటువంటి ప్రయాసను యేసు ప్రభుల వారు చూసి ఏమన్నారంటే, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం చాలాసార్లు అనుకుంటా అంటాం, నేను ఇంత కష్టంలో కన్నీరు విడిచి ఎవరు లేని నిశ్చితిలో ఇంత బాధపడుతున్నానే, నా బాధను ఎవరు చూస్తున్నారు? కొన్ని సంవత్సరాలుగా నా భర్త కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నా భర్త మారటం లేదే. నా కుమారుని కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ మందిరానికి రాడే. దేవుని సేవ చేయాలని నాకు ఆశ ఉంది, కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ రైట్ ఆపర్చునిటీ. ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా నాకు ఉద్యోగం దొరకటం లేదే. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని సమయమైనా, ఎన్ని కాలాలు గడిచిపోయినా నాకున్నటువంటి అప్పు ఇంకా తీరటం లేదే. దేవుని అందు నేను పెట్టిన విశ్వాసం వ్యర్థమాయన. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మీరు గమనించినట్లయితే చదివి వినిపిస్తారండి ఎవరైనా. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మన కన్నీటిని ఆయన తన బుడ్డిలో ఉంచుకొని ఉంటున్నారంటండి. ఈజ్ గివింగ్ ద వాల్యూ. ఆయన విలువనిస్తున్నారండి. మనము ఏడ్చామంటే మనుషులకి ఎలా ఉంటుందండి? హాస్యంగా ఉంటుంది, కామెడీ చేస్తారు. కానీ మనము కారుస్తున్నటువంటి కన్నీరును అనేక సందర్భాల్లో ఒంటరిగా, ఎవరు లేని నిశ్చితిలో, నాకెవరు లేరే, నాకు కుమారులున్నా నేను ఒంటరిగా ఉన్నానే, అందరూ ఉన్నా నేను ఏకాకిగా ఉన్నానే అని మీరు కారుస్తున్న కన్నీటిని నా దేవుడు చూసి, ఆయన కూడా మీరు కారుస్తున్న కన్నీటిని చూసి ఆయన కంటిలో కూడా కన్నీరు వస్తుందండి. ఎప్పుడైనా గమనించారా? నేను ఇంత బాధపడుతున్నాను, దేవుడు పరలోకంలో సంతోషంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ మీరు పడుతున్న ప్రయాసను చూసి ఆయన అక్కడ కన్నీరు కారుస్తున్నారండి. దేవదూతలు ఆశ్చర్యపడిపోతున్నారు, ఏమి తండ్రిన దేవుడు, మట్టి మనుషులు కష్టపడుతుంటే కన్నీరు విడుస్తున్నారే అని దేవదూతలు కూడా చూసి ఆశ్చర్యపోయే విధంగా మనం పడుతున్న కష్టాన్ని చూసి ఆయన కన్నీరు కారుస్తున్నారండి. మనకు దెబ్బ తగిలితే ఆయన అల్లాడిపోతున్నారండి మన దేవుడు. ఎందుకంటే మనమంటే దేవునికి ఎంతో ప్రేమ, ఎంతో కరుణ. మనము నశించిపోకూడదు, ప్రతి ఒక్కరు రక్షింపబడాలి అని చెప్పి తండ్రి అయిన దేవుడు తనకున్నటువంటి ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారండి. 99 గొర్రెలు ఒక కాపరికి ఉన్నాయిడలా, ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడండి? 99 గొర్రెలు ఒక కాపరికి ఉంది, అందులో ఒక గొర్రె తప్పిపోయింది. ఇప్పుడు ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడండి? అది పోతే పోన్లే, నా దగ్గర ఇంకా చాలా గొర్రెలు ఉన్నాయి కదా అని అనుకుంటాడా? వెతికి 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 చీకటైనా ఏమైనా కష్టపడి ఆ గొర్రెని తీసుకొని వస్తేనే మనసుకు శాంతి. మనందరికీ నిజమైన కాపరి అయినటువంటి యేసు ప్రభుల వారు కూడా అంతేనండి. మనమందరూ రక్షింపబడాలనే ఆయన ఉద్దేశం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే జక్కయ్యను అందరూ పాపి అన్నారు, కానీ యేసు ప్రభుల వారు ఏం చేశారండి? జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశించారండి. ఒకవేళ మీ జీవితం బాగలేదా? ఒకవేళ నాకైతే మీ రహస్య జీవితం నాకు తెలియదండి. ఎందుకంటే రహస్యంలో మీరు ప్రతిదినం, ప్రతినిత్యం మీరు ఏ పని చేస్తారో, మీరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ తిరుగుతారో, మీ పరిస్థితి ఏమో, మీ స్థితిగతి ఏమిటో, మీరు పలుకుతున్నటువంటి మాటలు ఎలాగున్నాయో నాకైతే ఏమీ తెలియదండి. మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని చూస్తాను, కానీ పరిశుద్ధాత్మునికి సమస్తము తెలుసండి. పరిశుద్ధాత్మ దేవునికి మరుగైనదంతు ఈ లోకంలో ఏవీ లేదండి. హల్లెలూయా. ఒకవేళ మనస్సాక్షికి మించిన సాక్షి ఇంకొకటి లేదండి. హల్లెలూయా. ఎన్నో పర్యాయములు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, పలానా పాపమును విడిచిపెట్టాలి, పలానా పాపం నువ్వు విడిచిపెట్టాలి అని దేవుని వాక్యం అనేక పర్యాయములు హెచ్చరించినప్పటికీ కూడా ఒకవేళ దేవుని మాటను నువ్వు లక్ష్య పెట్టలేదేమో, ఒకవేళ దేవుని వాక్యం విడుదలవుతున్న సందర్భంలో సాతానుగాడు నిద్రమత్తులోనికి నిన్ను తీసుకొని వెళ్తున్నాడేమో. అనేక పర్యాయములు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడాలని అనేక పర్యాయములు ఈ బలిపీఠము మీద
నిన్ను అనేక మాదిరి హెచ్చరించలేదా? నీ పాపమును నువ్వు విడిచిపెడుతున్నావా లేక దాన్ని అభ్యసిస్తున్నావా? నా జీవితం పాడైంది, అనేక పర్యాయములు నేను పాప క్షమాపణ పొందుకున్నాను, కానీ అదే పాపాన్ని మరలా చేస్తున్నాను. ఎవరు చూస్తున్నారు నా పాపాన్ని? మనుషులు చూస్తున్నారా? నా కుమారుల కూతురు చూస్తున్నారా? నా తల్లిదండ్రులు చూస్తున్నారా? ఎవరు చూడకపోయినా సమస్తమును చూస్తున్న దేవుడు ఆయన పైన ఉన్నారండి. హల్లెలూయా. రహస్య పాపములు నాకైతే తెలియదు, కానీ దేవునికి సమస్తము తెలుసండి. ఒకవేళ దేవునికి అయిష్టకరమైనది ఒకవేళ మీలో ఏమైనా ఉందంటే ఆత్మదేవుడు నేరుగా మీతోనే మాట్లాడుతున్నారు. నీవు విడిచిపెట్టాలి. భయంకరమైన శాపం, భయంకరమైన ఉగ్రత నీ మీద రాక మునుపే ఈరోజే నీవు పశ్చాత్తాప పడాలి అని చెప్పి ఆత్మదేవుడు నేరుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు హెచ్చరిస్తున్న సందర్భంలో మన జీవితాలను మనం మార్చుకుంటే ఈ క్షణం మనం చనిపోయినప్పటికీ కూడా ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తామండి. హల్లెలూయా. 1,000,000, 100 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించిన వ్యక్తి తన ఆత్మను నరకానికి పంపిస్తే ఏ ప్రయోజనం అండి? ఇప్పుడు నేను 100 కోట్లు సంపాదించానండి కష్టపడి, నాకు 100 కోట్ల ఆస్తి ఉంది, నేను ఈ రోజున చనిపోయాను, కానీ నా సాక్ష్యం బాగలేదు, సమాజంలో నా వ్యక్తిత్వం బాగలేదు, రహస్యంగా ఎన్నో ఘోరమైన పనులు నేను చేశాను, కానీ నాకు 100 కోట్లు ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ గమనించాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం బాగలేకుండి జీవించిన రోజులంతా నేను పాపంలో జీవించి నేను ఈరోజు మరణించానంటే నేను పరలోకానికి వెళ్తానా? ప్రభువానికి 10 కోట్లు ఇస్తాను ప్రభా, పరలోకంలో కొంచెం స్థలం నాకు ఇవ్వు ప్రభా అని చెప్తే యేసు ప్రభులు వారు ఇస్తారా అండి? ఇస్తారా? యేసు ప్రభుల వారికి మన ధనం అవసరం లేదు, మన అందం అవసరం లేదు, మన సాక్ష్యం అవసరం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో అత్యంత వెలగలది ఏదైనా ఉంది అంటే అది మన సాక్ష్యమేనండి. హల్లెలూయా. ప్రస్తుత కాలంలో గొప్ప దైవ సేవకుడైనటువంటి యేసన్న గారిని మనం చూసినట్లయితే 2012లోనే ఆయన చనిపోయారండి. ఎందుకు ఇప్పటికి కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటాం? ఎందుకు? ఆయన సంపాదించినటువంటి ఆయన సాక్ష్యం అంత గొప్పదండి. హల్లెలూయా. మనము చనిపోయినప్పటికీ కూడా జీవించగలగాలి అంటే మన సాక్ష్యం అది దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలండి. మనుషులకు కనపడేలాగా మనం మేకప్ చేసుకోవచ్చండి, పరిశుద్ధులుగా తెల్ల చొక్కా వేసుకొని ఎంతో వినయంగా ఎంతో భయభక్తులుగా మనం కనిపించవచ్చు, బాగా మృదువుగా మాట్లాడవచ్చు, కానీ రహస్యంలో మనం చేసేటువంటి పాపం పైనున్న దేవుడు చూస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల దృష్టికి మనము యథార్థవంతులుగా కనబడకపోయినప్పటికీ కూడా దేవుని దృష్టికి మనము యథార్థవంతులుగా కనబడిన ఎడల ఆ సాక్ష్యమే నిలవబడుతుందండి. హల్లెలూయా. యేసు ప్రభుల వారు చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యని చూచాడు, నీ ఇంటికి నేను రావాలని చెప్పాడు. యేసయ్య ఇంటికి వస్తే ఏమైంది? మంచి ఇప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు మన ఇంటికి వచ్చారంటే మనం ఏం చేస్తామండి? సహజ సామాన్యంగా అందరూ చెప్పాలండి, గొప్ప వ్యక్తులు లేదా ఒక అతిథులు మన ఇంటికి వచ్చారంటే మనం ఏం చేస్తామండి? సామాన్యంగా మంచి భోజన పదార్థాలు చేస్తాం, మంచి ఇల్లంతా శుభ్రపరిచి రూమ్ ఫ్రెషనర్ కొట్టి అంతా వారికి ఏ విషయంలో కూడా లోపం లేకుండా ఉండాలి. వారు మన ఇంటికి వస్తే వారికి పరలోకం లాగా ఉండాలి మన ఇల్లు. మిగతా రోజులు ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ అతిథులు వచ్చినప్పుడు మాత్రం మన ఇల్లు ఎలా ఉండాలి? భూలోకంలో ఉండే పరలోకం మాత్రం ఉండాలని చెప్పి ఏమేమో చేస్తామండి. కానీ జక్కయ్య ఏం చేశాడు? వాక్యంలో గమనిస్తామండి. 8వ వచనం, జక్కయ్య నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుల వారు తన ఇంటికి వస్తేనే జక్కయ్యలో ఏమి కనిపిస్తుందండి? మారు మనస్సు, రిపెంటెన్స్, మారు మనస్సు. యేసు ప్రభుల వారు చెప్పారా నీవు పాపివిరా, నువ్వు పలానా పాపం చేసేవారని చెప్పారా? ఆయన జస్ట్ వచ్చారండి అంతే. యేసయ్య ఎవరంటే నిజమైన వెలుగు. వెలుగున్న చోటు చీకటి ఉంటుందా అండి? ఇప్పుడు ఈ లైట్ ఆఫ్ చేసామంటే మనం చెప్పని అవసరం లేదు, చీకటి వచ్చేస్తుంది.
కానీ లైట్ ఉంటే లైట్ని ఎప్పుడైనా డార్క్నెస్ జయించగలదా? చెప్పండి. మనలో చాలామంది సైన్స్ చదివిన స్టూడెంట్స్ కూడా ఉంటున్నారు. సాధ్యమవుతుందా అండి? ఎప్పుడు వెలుగు చీకటి ఎదురైందంటే వెలుగే గెలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు తన ఇంటిలోనికి అడిగి పెట్టారు. తత్ఫలితం ఏమైందంటే తాను అది వరకు చేస్తూ వస్తున్న పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నెడల అతనికి ఎన్నంతలు అంటండి? 4 గంటలు. యేసు ప్రభులు వారు చెప్పారా అండి? ఈ వాక్య భాగంలో మనము అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఎప్పుడైతే యేసు ప్రభుల వారు మీ హృదయంలో ఉంటారో మీరు పాపం చేయలేరండి. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య ఇంటిలోనికి యేసు ప్రభుల వారు వచ్చిన వెంటనే అతనిలో ఏమి కనిపిస్తూ ఉంది? మారు మనస్సు, పశ్చాత్తాపం. అన్యాయంగా ఎవరి యొద్దనైనా నేను ఏదైనా తీసుకొని నెడల 4 గంటలు చెల్లిస్తానని పాపములను ఒప్పుకుంటున్నాడండి. హల్లెలూయా. ఇలా పాపములు ఒప్పుకున్నటువంటి ఆ జక్కయ్యని యేసు ప్రభుల వారు ఏమన్నారో తెలుసా? చదవండి 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, లోకము ఈ వ్యక్తిని ఏమనిందండి? ఈ పాపి ఇంటికి యేసు ప్రభు ఎందుకు వెళ్తున్నాడు అని. కానీ యేసు ప్రభుల వారు ఏమంటున్నారండి? ఇతడు అబ్రహాము కుమారుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ లోకం మిమ్మల్ని పాపిగా చూస్తుందేమో, పాపం చేసిన వ్యక్తిగా మిమ్మల్ని చూస్తుందేమో, లోకం మిమ్మల్ని బలహీనులుగా చూస్తుందేమో, నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, నువ్వు బలహీనుడివి, నీకు శక్తి లేదు, ధనం లేదు, నీ కుటుంబంలో అందరూ బలహీనంగా ఉంటున్నారు, నీవేమో పాపం చేసావేమో అనుకొని నీచంగా నీకు వ్యతిరేకకరంగా ఈ లోకంలో ఎవరైనా మాట్లాడుతున్నారేమో, బాధపడకండి. నీ సాక్ష్యం నా దేవుని ఎదుట యథార్థవంతంగా ఉంటే భూమి ఆకాశం సృష్టించిన దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎప్పుడైతే యేసయ్య అతని జీవితంలోనికి రాలేదో లోకమంతా పాపిగా చూసింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుల జీవితంలోనికి వచ్చారో ఏమైపోయాడండి? అబ్రహామునకు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామునకు కుమారుడుగా ఎంచబడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో కూడా అంతేనండి. ఒకవేళ ఎన్నో పర్యాయములండి, ఈ లోకం ఎంతో పాపమైనది, ఎంతో ఘోరమైన ఈ లోకం. ఈ లోకంలో మోర్ దెన్ 99% మనం చూసేటువంటి ప్రతి ఒక్కటి కూడా అది పాపమై ఉంటుందండి. మనం ఎంత కంట్రోల్ చేసుకున్నప్పటికీ కూడా, మనం చూడుకోకూడదు అన్నప్పటికీ కూడా ఈ లోకంలో మంచి కనిపిస్తుందా అండి? ప్రతి ఒక్కరు చెప్పాలి, మంచి కనిపిస్తుందా? ఎక్కువ శాతం పాపమే కనిపిస్తుందండి. ఈరోజు నేను మందిరానికి వెళ్ళాను కదా, వాక్యం విన్నాను కదా, పశ్చాత్తాపం పడ్డాను కదా, పాపను విడిచిపెట్టాను కదా అని చెప్పి రేపటి దినమున మరలా అదే జీవితానికి మనం అలవాటు పడ్డామంటే అది నిజమైన మారు మనస్సు కాదండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట లిఖింపబడిందండి. కుక్క ఏం చేస్తుందంటండి? కక్కిన వాంతిని మరలా వెళ్ళి దాన్నే తింటుంది. కక్కిన వాంతిని మరలా వెళ్ళి కుక్క ఏం చేస్తుందండి? ఎందుకు తింటుంది? అది కుక్క కాబట్టి తింటుందండి. ఒకవేళ విడిచిపెట్టిన పాపాన్ని నిజంగానండి, విడిచిపెట్టిన పాపాన్ని మరలా మనం చేస్తున్నామంటే పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడిందండి, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా చేసిన పాపాలను ఒప్పుకున్నప్పటికీ కూడా మరలా మనం వెళ్ళామంటే ఆ కుక్క చేసిన పనినే మనం కూడా చేస్తున్నామండి. దయచేసి అన్ని సమయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, మంచిదే. కానీ పరిశుద్ధ జీవితంలో ఏమాత్రం మనం కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదండి. పరిశుద్ధులొకటికే దేవుడు మమ్మల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండటకు కాదు. ఇదియే దేవుని చిత్తం. ఏది దేవుని చిత్తం అండి? మనం పరిశుద్ధులుగా ఉండటే దేవుని చిత్తం. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో ఒకవేళ గత దినాల్లో, గత నెలలో, గత సంవత్సరాల్లో ఏదో ఒక పాపం ఒకవేళ చేసి ఉండినట్లయితే, ఇంకా మారు మనస్సు పొందకుండా అందరూ చేస్తున్నారు కదా పాపం, నేను ప్రత్యేకంగా ఏం చేస్తున్నాను? అందరూ తాగుతున్నారు, నేను తాగుతున్నాను.
అందరూ స్మోకింగ్ చేస్తున్నారు, నేను స్మోకింగ్ చేస్తున్నాను. అందరూ క్లబ్కు పబ్కు వెళ్తున్నారు, నేను పోతున్నాను. ఏం డిఫరెన్స్ ఉంది అని మన మనస్సాక్షిని మనము గద్దించుకోవడానికి వీలు లేదండి. ఎందుకంటే యేసు ప్రభుల వారు మమ్మల్ని ధనం ఇచ్చి కొనలేదండి, ప్రాణం ఇచ్చి కొన్నాడండి, మన ప్రాణప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు కూడా ఒక సందర్భంలో ఇద్దరు కుమారులు ఉంటే ఒక కుమారుడు బాగా ఎదుగుతూ ఇంకొక కుమారుడు లోకానుసారంగా ఉన్నాడంటే తల్లిదండ్రులు కూడా ఒక సందర్భంలో చిన్న చూపు చూస్తారేమో తెలియదు. కానీ యేసు ప్రభుల వారైతే మీరు ఎంత ఘోర పాపి అయినప్పటికీ కూడా, ఘోరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా మీరు పశ్చాత్తాపపడి మోకరించి ప్రార్థించి ఆయనకు మీరు మనవి చేసినలా ఈ క్షణంలోనే మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఆయన రక్తం సిద్ధముగా ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తం కడగనేరని పాపం అంటూ ఈ లోకంలో ఏదీ లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆత్మదేవుడు నేరుగా జక్కయ్య జీవితం ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడు. పాపిగా ఉన్నటువంటి జక్కయ్య, సాక్ష్యమే లేనటువంటి, మంచి చరిత్ర లేనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి జక్కయ్య యేసయ్యను చూడాలనుకున్నాడు. పొట్టివాడైనప్పటికీ కూడా చెట్టెక్కాడు, యేసయ్యను చూశాడు. తత్ఫలితం ఏమైందండి? యేసయ్య తన ఇంటిలోనికి వచ్చాడు. ఇంటిలోనికి వస్తే ఏమైందండి? తనలో మారు మనస్సు వచ్చింది, పాప క్షమాపణ పొందుకున్నాడు. పాపిగా పిలువబడుతున్న జక్కయ్య అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడండి. ప్రతి ఒక్కరు మోకరిద్దామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరమండి. శరీర క్రియలಲ್ಲಿಯೂ నాలో నశింపచేయుమయ్యా. అందరూ పశ్చాత్తాపంతో పాడతారండి. శరీర క్రియలಲ್ಲಿయూ నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప. అందరము పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తామండి. అందరూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలండి. మీ ఎదుట నా ప్రభు నిలిచి ఉంటున్నారు. ఇది పరిశుద్ధమైన స్థలం. ఆత్మదేవుడు నేరుగా నీతోనే ఈరోజు మాట్లాడింది. ఆయన నీతో మాట్లాడారు ఈరోజు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవా, నీవు నాతో మాట్లాడినందుకు స్తోత్రములయ్యా. దేవా, సర్వోన్నతుడైన దేవా, నేటి దినమున సూటిగా స్పష్టంగా మీరు నాతో మాట్లాడినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరు ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. యేసయ్య మీ ఎదుటే నిలిచి ఉంటున్నారు. పట్టుకోండి ప్రభు పాదాలు, పట్టుకోండి ప్రభు పాదాలు. పశ్చాత్తాపముతో దేవా నీకు వ్యతిరేకకరమైన పాపములు అనేక పర్యాయములు నేను చేసినప్పటికీ కూడా దేవా, నన్ను నీవు ప్రభు మరణానికి అప్పచెప్పలేదే. నన్ను కరుణించి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. దేవా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టే మీరు మమ్మల్ని గద్దిస్తున్నారు. పాపమును విడిచిపెట్టాలని హెచ్చరిస్తున్నారు దేవా. మీ మాటలను మేము అంగీకరిస్తున్నాము దేవా. హృదయమును కఠినం చేసుకోము దేవా. బండలాంటి హృదయముగా మా హృదయమును మార్చుకోము నాయనా. ఇన్ని రోజులు పాపము చేశామయ్యా, పాపంలో ఉన్నామయ్యా తండ్రి. మీ పేరు ఎత్తడానికి కూడా ప్రభు మాకు అర్హత లేదయ్యా. అయినా దేవా మమ్మల్ని మీరు కుమారుడా అని పిలుస్తున్నారు, కుమార్తె అని పిలుస్తున్నారు దేవా. మేము పాత్రులము కాము నాయనా, మేము ఘోర పాపులమయ్యా ప్రభా. మేము బ్రతుకు మార్చుకోవాలని, నరకానికి మా ప్రభా మా ఆత్మ వెళ్ళడానికి వీలు లేదు అని దేవా నేరుగా స్పష్టంగా ఈ రోజున మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రం, 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 స్తోత్రం దేవా. ఎవరెవరైతే పశ్చాత్తాపముతో దేవా మీతో ప్రభా ఒప్పందం చేసుకుంటున్నారో, ప్రభా ఫలానా పాపమును నేను విడిచిపెడుతున్నాను ప్రభా, మరలా పాపం చేయకుండా ప్రభా వారిని మీరు స్థిరపరచండి నాయనా. ప్రభా అనేకమైన బిడ్డలు ప్రభా మీ పాదములు పట్టుకొని పాపములు ఒప్పుకుంటున్నారు దేవా. వారి ప్రార్థనను మీరు వినినందుకు స్తోత్రములు ప్రభా. ఎవరెవరైతే పశ్చాత్తాపంతో ప్రభా ప్రార్థన చేస్తున్నారో
వారిని అబ్రహాము కుమారులుగా కుమార్తెలుగా మీరు మార్చినందుకు స్తోత్రములు. జీవ గ్రంథములో ప్రభా వారి పేర్లు కొట్టివేయబడకుండా వారి పేరు ప్రభా మీరు ఉండనిస్తున్నందుకు స్తోత్రములు. భయంకరమైన ఉగ్రత నుండి ప్రభా మీరు విడిపిస్తున్నందుకు స్తోత్రములు. ప్రభా రాబోతున్న కీడును తప్పించుటకై ప్రభా మీరు హెచ్చరించిన హెచ్చరిక మాటలను ప్రభా దీన మనసుతో మేము అంగీకరిస్తున్నాము నాయనా. అవును దేవా, మేము పాపం చేశాం ప్రభా, పాపంలో ఒప్పుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం. అబ్రహామునకు కుమారులుగా కుమార్తెలుగా మీరు మార్చినందుకు స్తోత్రములు నాయనా. స్తోత్రములు ప్రభా. రక్షణానందమును ప్రతి ఒక్కరిలో మీరు పుట్టిస్తున్నందుకు స్తోత్రములు. సమ్మతి గల మనస్సును ప్రభా మీరు కలగజేస్తున్నందుకు స్తోత్రములు. హిమము కంటే నీ ప్రజలను నీవు తెల్లగా కడిగినందుకు స్తోత్రములు నాయన. ప్రభా పరిశుద్ధాత్మ దేవుని ప్రభా మాలోనే నివసింపజేస్తున్నందుకు స్తోత్రములు. ప్రభా మీకు స్తోత్రములు నాయన. మా హృదయం అనే సింహాసనము మీద మీరే ఆశీనులు కావాలి నాయనా. సాతానుగాడు ఉండడానికి వీల్లేదయ్యా, చీకటి శక్తులు ఉండడానికి వీల్లేదయ్యా. మీరు మాత్రమే ఉండాలి దేవా. మహిమలో చేర్చబడిన తర్వాత మీలో మేము ఉండాలి నాయనా. మీ కౌగిటిలో ఒదిగిపోవాలి దేవా. అత్యంత కృపగల దేవా మీకు స్తోత్రములు నాయన. మీ వాక్యమును బట్టి స్తోత్రములు, మీరు ఉపదేశించినటువంటి ఉపదేశమును బట్టి స్తోత్రములు. ప్రభా దీన మనస్సుతో పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరిని ప్రభా అబ్రహామునకు ప్రభా కుమారులుగా కుమార్తెలుగా మీరు మార్చినందుకు స్తోత్రములు. ప్రభా నన్ను సంపూర్ణంగా మరుగుపరిచి యేసయ్య మీరు బయలుపడి మీ ప్రజలతో ప్రభా మీరు మాట్లాడేందుకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. మీ ఉపదేశమును మంచి మనస్సుతో అంగీకరించి నడవడానికి కృప అనుగ్రహించమని ప్రభా వేడుకొనుచు మీకే సర్వకోటి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అత్యంత పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా దేవుని రక్షణ కృప నిత్యము మీకు తోడై ఉండును గాక.